ముఖ్యంగా మీడియా ద్వారా ఈ సమాచారం వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయ కుటుంబాలకన్నిటికీ రాజకీయంగా 40 సంవత్సరాల పాటు నన్ను ముందు పెట్టి నా నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది 14వ తారీఖున ఉదయం బాలకృష్ణారెడ్డి గారి స్వగృహం ఆయన యొక్క తోట దగ్గర రాపూర్ మండలంలో సంక్రాంతిపల్లిలో అందరం కలుస్తున్నాం. మండలాల వారీగా కలుస్తాం, వ్యక్తిగతంగా కలుస్తాం, వర్గాలుగా కలుస్తాం. అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఈ నిర్ణయంతో మేము ముందుకు పోవడానికి ఇవాళ ఒక సమాలోచన ఇక్కడ పెట్టుకున్నాం. ఇవాళ అందరం మళ్ళీ ఒకసారి 1 గంట 2 గంటల పాటు అందరం కలిసి నిర్ణయించుకొని 14వ తారీఖున పూర్తి స్థాయి నిర్ణయాన్ని వెంకటగిరి నియోజకవర్గంలో మా పోకడేంది, మా నడకేంది, మేము నడిచేటువంటి విధానం ఏంది, ఏ విధానంలో ఏ బాధ్యతలతో ఎవరి మద్దతుతో ఎవరి సహకారంతో మేము ముందుకు పోతామనే నిర్ణయం అక్కడ నేను ధనంజయ రెడ్డి గారు ఇద్దరం కూర్చొని పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు మా ఆత్మీయులందరి యొక్క సూచనలు తీసుకుని నిర్ణయించుకుంటామని చెప్పి ఈరోజు మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరితో నేను ఇప్పుడు 1 గంట 2 గంటల పైన మాట్లాడతాను. రాని వాళ్ళతో రేపు ఎల్లుండి కూడా మాట్లాడి 14వ తారీఖున అందరం అక్కడ చేరుతాం. చేరి అందరితో కూడా నిర్ణయం ఫైనల్ గా 14వ తారీఖున తీసుకోవడం. నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది 14వ తారీఖునే ఆ రోజు మధ్యాహ్నం అందరం మాట్లాడుకున్న తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం. జిల్లా మీడియా అంటే రాపూర్ మండలం నెల్లూరు జిల్లాలోనే ఉంది, వెంకటగిరి నియోజకవర్గం అయితే తిరుపతి జిల్లాలో ఉంది. కాబట్టి జరిగే ప్రదేశం రాపూరు నెల్లూరు జిల్లాదే. కాబట్టి నెల్లూరు మీడియా మిత్రులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించి రాపూర్ మీడియా మిత్రులందరినీ కూడా చేర్చుకొని అవసరమైతే వెంకటగిరి మీడియా మిత్రులను కూడా అక్కడికి చేర్చి మా నిర్ణయాన్ని అక్కడ ప్రకటిస్తాము. ఇది ఇవాళ మేము తీసుకునే ఆలోచన. ఈ ఆలోచన మీ ద్వారా అందరికీ తెలియాలి, చెప్పాలి అనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి పిలవడం. కాబట్టి దీని మీద సమగ్రమైన ఆలోచన నేను వీళ్ళందరితో కొంత సమయం అయినా సరే ఉండి చేయాలి. మరి మీకు లేట్ అవుద్ది కాబట్టి ముందుగా సమాచారం నేను థ్యాంక్ యూ.